కొద్ది బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను రుణపడి ఉన్నాను. అలాగనే అధ్యక్షుల వారికి, అలానే ఈ బేతేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కుడి వచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా గురించి చాలా చెప్పినట్లున్నారు. నేను అంతటోని కాదు. అన్ని బిరుదులు కూడా నాకు ఇవ్వటానికి నేను తగిన వాడిని కాదు. దేవుని ముందు ఎన్ని చేసినా, ఎంత రీతిలో బ్రతికినా అది చాలా చాలా తక్కువే. సరే, ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం కనుక క్లుప్తంగా కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి మనం దేవుని సహాయముతో కొన్ని విషయాలు విందాం. చూడండి, రాజులు 2వ గ్రంథము. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. చదువొచ్చిన వాళ్ళందరూ లేఖనము తెరిచి చదవండి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త ప్రాత్తలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుడు ఈ లేఖన భాగమును దీవించునుగాక. సరే, క్లుప్తంగా ఈ చదువుకున్న లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు మనము విందాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడిన మాట, నీళ్ళు మంచివి కావు. అందరు ఒకసారి నోళ్ళు ఉన్న వాళ్ళందరూ చెప్తారా? ఏమి మంచివి కాదు? కొద్దిగా బిగ్గరగా, నీళ్ళు మంచివి కాదు, నీళ్ళు మంచివి కాదు. అయితే ఈ నీళ్ళు మంచిగా లేని స్థితిలో ఉన్న ఆ సందర్భంలో ఆ ఊరు లేదా పట్టణపు ప్రజలు ఎలీషా దగ్గరకు వచ్చారు. అయితే దైవజనుడు చెప్పిన మాట, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి, అది తీసుకొచ్చిన తర్వాత ఆ ఊట యొద్దకు అతడు ఆ పాత్రలో ఉన్న ఉప్పుని తీసుకువెళ్ళి, ఎప్పుడైతే ఆ పాత్రలో ఉప్పు వేయటం ప్రారంభించాడో, ఉప్పు వేసిన తర్వాత అది మంచిదై ఉన్నది. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? అందరు బిగ్గరగా హల్లెలూయా. నీళ్ళు మంచిది కాదు, మరి ఉప్పు వేసిన తర్వాత ఎలాగూ మంచిగా మారింది? నీళ్ళు దేనికి పనికిరాని నీళ్ళు. మనం కింద చదువుకుంటూ వస్తే అక్కడ చెప్పబడిన మాట, ఇక మరణము కలగకపోవును అనగా, ఆ నీళ్లు త్రాగిన ప్రజలు కానివ్వండి, ఆ నీళ్లు వాడుతున్న ప్రజలు కానివ్వండి, ఆ పట్టణపు ప్రజలు కానివ్వండి, ఆ నీటిని తాగుట ద్వారా అనేకులు రోగాల పాలై మరణించిన స్థాయికి గుణ వెళ్ళారు. అందుకనే దేవుడు, యెహోవా అయిన దేవుడు సెలవిస్తున్న మాట, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. అలాగుననే మంచిది కానిది, అందరూ ఒకసారి చెప్తాం, ఏమి కానిది? మంచిది కానిది. నీళ్ళు మంచివి కాదు, అయినా దేవుడు దాన్ని మంచిగా మార్చగలడు. మన జీవితాలు ఒకవేళ మంచిగా లేకపోవచ్చేమో, కానీ దేవుడు మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. నేను మీకు ఒక మాట చెప్తాను. అది ఏంటంటే, మన దేవుడు ఎలాంటి పరిస్థితునైనా తారుమారు చేయగలిగిన దేవుడు. ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారు? అందరు ఇక్కడ ఉన్నారండి? లేకపోతే పరజ్ఞానంలో ఉన్నారా? లేకపోతే ఇంటి దగ్గర ఉన్నారా? ఇక్కడే ఉన్న వాళ్ళు అందరు చేతిలో చూపిస్తారా?
నీళ్లు మంచివి కాకపోవచ్చు, కానీ మంచిగా లేని నీటిని కొన్న దేవుడు దాన్ని మంచిగా మార్చగలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, నీ పరిస్థితి ఏదైనా కానివ్వండి, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, నీ సమస్య ఏదైనా, నువ్వు ఏ మార్గము గుండా నీ జీవితం కొనసాగుతున్నా, అటువంటి పరిస్థితుల్లో నీకు సహాయము చేసి, నీ వెనువంట తోడుండి, నీ ప్రతి సమస్యలోను, నీ ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన బాగు చేసి నీ పక్షాన నిలబడి నీ ద్వారా తన నామమునకు మహిమ తెచ్చుకోగలిగిన దేవుడు మన దేవుడు. అందుకనే నీళ్లు మంచివి కాదు, ఆ నీటి వల్ల ప్రయోజనం లేదు, ఆ నీటి వల్ల ఎవరికి ఉపయోగపడని నీళ్లు, ఆ నీటి వల్ల ఎవరికి సహాయపడని నీళ్లు, ఆ నీళ్లు దేనికి పనికి రానువు. అయితే దేవుడు అందరికీ పనికొచ్చే నీటిగా వాటిని మార్చగలిగాడు. కనుక దైవజనుడైన ఎలీషా అంటాడు, ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని నా యొద్దకు రండి. అందుకనే క్రొత్త నిబంధనలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఈ వాక్యం ఎంతమంది తెలుసు? చేతిలో చూపిస్తారు. అంతమందికి ఈ వాక్యం తెలుసు. నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యము. ఒక కూరకి ఎలాగైతే ఉప్పు వేస్తే రుచి వస్తుందో, అలాగనే ఒక క్రైస్తవుని జీవితంలో లోకమునకి రుచి రావాలంటే ఒక క్రైస్తవుడు ఉప్పులాగా లోకానికి బ్రతకాలి. ఆ క్రైస్తవుని వల్లే లోకానికి అందము కానీ రుచి కానీ వస్తుంది. అందుకే అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అందుకనే ఎలీషా దైవజనుడు అంటాడు, నా యొద్దకు కొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి. ఒకవేళ నీళ్లు మంచిగా లేకపోవచ్చు, ఒకవేళ ఆ నీటి వల్ల చాలా మంది మరణించి ఉండవచ్చు, ఒకవేళ ఆ నీటి వల్ల అనేక మంది రోగాల పాలై ఉండవచ్చు, ఒకవేళ ఆ నీటి వల్ల అనేక జీవితాలు పాడైపోయి ఉండవచ్చు, ఒకవేళ అది ఎవ్వరికి పనికిరాని నీటిగా ఉండవచ్చు. అయితే దాంట్లో ఉప్పు వేయుట ద్వారా ఆ నీళ్లు అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు జీవముగా, అనేకులకు వాడుకునే రీతిలో ఉపయోగపడే రీతిగా మార్చబడింది. కానీ అది చేయగలిగింది మాత్రం యెహోవా దేవుడు మాత్రమే, దైవజనుడు కాదు. దైవజనుడు ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. కానీ అక్కడ దేవుడు సెలవిస్తున్నమాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. అందుకని ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమందరము లోకమునకు ఉప్పై ఉన్నాం. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఎంతమంది మాటను అంగీకరిస్తున్నారు? మనమందరము క్రీస్తు రక్తములో కడగబడిన మనము, ఆయన రక్తములో మనము శుద్ధీకరించబడిన మనము, ఆయన సన్నిధిలోను ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము వలన పరిశుద్ధపరచబడిన మనము ఈరోజు లోకమునకు ఉప్పై ఉన్నాం. మనము లోకానికి రుచిగా కనపడుతున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు లోకమునకు ఉప్పు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు, దేవుని యందు నమ్మిక ఉంచినవి నీవు, ఆయన రక్తములో పాలుభాగస్తురాలమైన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు లోకమునకు ఉప్పు అన్న సంగతి మర్చిపోవద్దు. నీ ద్వారా అనేకులు జీవమును పొందబోతున్నారు. నీ ద్వారా అనేకులు జీవితాల్లో రుచి రాబోతుంది. ఎంతమంది జీవితాలైతే సప్పబడ్డాయో, ఎంతమంది జీవితాలైతే పరిస్థితుల్లో కృంగిపోయినాయో, ఎంతమంది జీవితాలతో పరిస్థితులతో, నిందలతోనూ, వేదలతోనూ, శ్రమలతోనూ, రోగాలతోనూ కృంగి ఉన్నాయో, అటువంటి జీవితాల్లో సైతము నీ ద్వారా దేవుడు వాళ్ళని ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. అందుకనే దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూస్తున్న విధానం ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పు, కానీ మీరు లోకమును పాడు చేసేవాళ్ళు కాదు, మీరు మంచి వాళ్ళు కాదన్న దృష్టి ఆయన కాదు. అందుకనే మనము ఏమని గ్రహించాలి అనంటే, నేను ఆయన రక్తంలో కడగబడిన నేను, ఆయన విశ్వాసం ఉంచిన నేను లోకమునకు ఉప్పు, నా ద్వారా లోకానికి రుచి రాబోతుందన్న సంగతి మనము నిత్యము గమనములోను గ్రహింపులోను ఉండాలి. అందుకనే దైవజనుడు అంటాడు, ఉప్పును నా యొద్దకు తీసుకురండి. కనుక మనం ఏమని గమనించాలి అనంటే, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయన యందు ఒక నమ్మకం ఉంచిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన సన్నిధిలో చేర్చబడిన నీవు, నేను ఆయన దృష్టికి ఉప్పులాగా కనపడుతున్న గమనములో నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు ఆ చివరి వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి చూద్దామా? ఆ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, ఇక దీని వలన మరణము కలగక పోవును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట, ఈ నీటి వల్ల అనేకులు చనిపోయి ఉండవచ్చు, ఈ నీటి వల్ల దేనికి ప్రయోజనము కాని నీటికి ఇది కనపడవచ్చు, కానీ దీనివల్ల ఇక మరణము రాదు. ఎందుకంటే యెహోవా దీన్ని బాగు చేసి ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఏ స్థితిగతిలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఏ సమస్యలు గుండా మన జీవితాలు వెళుతున్నా, వీటన్నిటి నుండి మనం విడిపించబడి, వీటన్నిటి నుంచి మనం తొలగించబడి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలి అంటే అది యెహోవా దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది.
కాబట్టి మనమందరము లోకమునకు ఉప్పన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో తేటగా తెలియజేస్తున్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కొన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే మన జీవితాలు ప్రత్యేకమైన జీవితాలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తు యందు నమ్మిక ఉంచినవాడు, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి ఆయన లోకమునకు ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడతాడు. అందుకని క్రీస్తు దృష్టి వేరు, మానవుని దృష్టి వేరు. అందుకనే అంటాడు, ఈ నజరేతులో నుండి ఏ మంచిదైనను రాగలదా? రాలేదు. కానీ ఏ మంచిది రాని స్థలములో నుండి, ఏ మంచిని పుట్టదని స్థలములో నుండి, ఏ మంచి లేని ప్రాంతములో నుండి ఆ మంచిని స్వభావముగా ధరించిన సర్వలోక మానవాల కోసం ప్రాణం పెట్టిన ఆ రక్షకుడే మంచివాడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఏ ప్రాంతములో మంచి లేదో, ఏ ప్రాంతంలో మంచిది రాదో, అదే ప్రాంతముల నుండి మంచిది వస్తుందని ఆయన రుజువు చేసి చూపించిన వాడు మన దేవుడు. అందుకని ఈ నీళ్లు మంచివి కాకపోవచ్చు, కానీ అదే నీటిని ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు. ఒకవేళ నీ జీవితాలు చేదుగా ఉండవచ్చు, అదే నీ జీవితాన్ని ఆయన మధురముగా మార్చగలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకటే గుర్తుపెట్టుకో, నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టువాడు. చెప్పాలి, మన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టువాడు కానే కాదు. అందుకని మనం గ్రహించాల్సిన విషయము, మనము లోకమునకు ఉప్పై ఉన్నాం. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేకులు జీవములోనికి రావాలి, మన ద్వారా అనేకులు బాగుపడాలి, మన ద్వారా అనేకులు దీవించబడాలి, మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మనం అనేకులకు నష్టపరిచే వాళ్ళగా మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అని అంటే మనము లోకమునకు ఉప్పై ఉన్న సంగతి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకనే మనము లోకమునకు ఉప్పై ఉన్నామన్న మాట ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, ఒకవేళ మన జీవితాల్లో ఏది మంచిది లేకపోయినా, అది మంచి నీరు కాకపోయినా, దేనికి ఉపయోగపడని నీరైనా, ఒకవేళ అలాంటి నీటి వలన మరణమే సంభవించినా, అలాంటి మరణాన్ని కూడా ఆయన జీవంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అందుకని నేను ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ రోగముతో బాధపడుతున్నా సరే, ఏ శ్రమతో బాధపడుతున్నా సరే, ఏ కష్టాల్లో నువ్వు కొనసాగుతున్నా సరే, నీ దేవుడు ఆ పరిస్థితుల్లో మార్చగలిగిన దేవుడే. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితం ద్వారా అనేక జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి. నీ జీవితం ద్వారా అనేక జీవితాలు అభివృద్ధికరంలోనికి వెళ్ళబోతున్నాయి. అందుకనే అంటాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అది మంచి నీరు, అది మంచి జలము. ఆ జలము ఎక్కడ ప్రవహిస్తుందో, ఆ జలము ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందో, ఆ జలము ఏ సంఘంలో ప్రవహిస్తుందో, ఆ జలము ఏ వ్యక్తిలో నుండి ప్రవహిస్తుందో, ఆ వ్యక్తికి మాత్రమే కాదు ఆశీర్వాదం, అతని పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీవించబడటానికి ఆ వ్యక్తి కారకుడుగా నిలబడతాడు. అందుకనే ఒకవేళ మన జీవితాలు మనుషుల దృష్టికి మంచివారుగా లేకపోవచ్చు, ఒకవేళ మన జీవితం ఎదుటివాడి దృష్టికి వీడు మంచివాడు కాదండి, ఈ వ్యక్తి మంచి నీటివాడు కాదు అని అన్నట్లు మనం కనపడవచ్చు. అయినా సరే దేవుని దృష్టికి మాత్రం నువ్వు జీవజల నదిగా ఆయన దృష్టిలో కనబడుతున్నావు. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఆయన నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. అందుకని ఈరోజు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఈ రాత్రి అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. ఎవరైతే చెడిపోయిన నీటిలాగా మీ పాత్రలు ఉన్నాయో, ఎవరైతే మీ జీవితాల్లో నా జీవితము చెడిపోయిందండి, నా జీవితం పాడైపోయిందండి, నేను లోకానుసారంగా బ్రతికాను, నేను ఇష్టానుసారంగా బ్రతికాను, నా జీవితాలు నలిగిపోయి కృంగిపోయి వేదనలోను శ్రమల్లోను ప్రతి నిత్యము కన్నీటితో నా జీవితాలు బ్రతుకుతున్నాయి, శ్రమల్లోనే నేను బ్రతుకుతున్నా అన్నట్లు జీవితాలు ఎడుంటే దేవుడు మీతో చెప్తున్న మాట, యెహోవానైన నేను సెలవిచ్చినది అనగా నేను నిన్ను బాగు చేసి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామా? మన దేవుడు బాగు చేయవాడు, మన దేవుడు స్వస్థపరచువాడు, మన దేవుడు జీవితాలను మార్చగలిగిన దేవుడు, మన దేవుడు ఏ స్థితిగతులైనా సరే తల క్రిందులుగా చేయగలిగిన దేవుడు. అయినా నీకు అసాధ్యమైనది ఏది లేదని లేఖనాలు తెలియజేస్తాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, అందరూ చెప్పాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే, నా స్థితిగతులు ఏదైనా సరే నా దేవుడు ఆ స్థితి నుండి నన్ను బాగు చేయటానికి, మంచి నీటు లేని స్థితిలో నుంచి అది చేదైన జీవితాన్ని నుండి మధురకరమైన జీవితంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఈరోజే దేవుడు నిన్ను తాకబోతున్నాడు. కనుక మనమందరము ఏ దృష్టితో ఉండాలంటే, మన దేవుడు సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహింపరుద్దాం. మన దేవుడు ఎలాంటి వాడండి? కొద్దిగా అందరూ బిగ్గరగా చెప్తారా? మన దేవుడు ఎలాంటి వాడు? షడ్రకు మేషకు అబేద్నెగో
అగ్నిగుండంలోనికి వెళ్ళేటప్పుడు రాజుతో చెప్తున్న మాట, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్లేదు, మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు. అందరూ ఒకసారి చెప్దాం, మనము నమ్ముకున్న దేవుడు. అందరూ చెప్పాలి, మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనము మహిమపరుస్తున్న దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా సరే నీ జీవితాన్ని తీసుకు రావటానికి, ఆ పరిస్థితుల నుండి నిన్ను బయట వేయటానికి ఆయన సమర్థుడు. అందరు గట్టిగా చెప్తున్నారు, సమర్థుడు అనండి. మన దేవుడు సమర్థుడు. నువ్వు ఏ రోగంలో ఉన్నా పర్లేదు, ఒకవేళ అది వైద్యులకి ఈ రోగము తగ్గదండి, ఇది దీర్ఘకాల వ్యాధులు, దీనివల్ల ఇంకా నీకు ప్రయోజనం లేదు, జీవితాంతం మందులతోనే బ్రతకాల్సిందని నా పర్లేదు. మన దేవుడు అటువంటి దీర్ఘ వ్యాధులైనా సరే ఆయన స్వస్థపరచటానికి సమర్థుడు. నీ జీవితంలో ఏ పరిస్థితినైనా తీసివేయటానికి సమర్థుడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట. ఎవరి యందు చెప్పాలి? ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచుట. మనము లోకమునకు ఉప్పు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన ఉప్పులాగా దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావటం ప్రారంభిస్తావో, నీలో నుండి ఒకవేళ నీ జీవితము మంచి నీరుగా కనపడకపోవచ్చు, ఒకవేళ నీ జీవితము అది చెడు నీరుగానే ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితము మానవుల దృష్టికి కానివ్వండి, లేదా గ్రామస్తుల దృష్టికి కానివ్వండి, లేదా సంఘము దృష్టికి కానివ్వండి, లేదా అన్నదమ్ములు, బంధువులు, స్నేహితుల దృష్టికి వీడి వల్ల ప్రయోజనము లేదు అని అనుకోవచ్చు. కానీ అలాంటి ప్రయోజనము లేని వారిని దేవుడు ప్రయోజకులుగా నిలబెడతాడు. దేనికి పరికినాని వాడిని ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోనికి హెచ్చిస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనాంగంగా మార్చే దేవుడు ఆయన. రాజులు సైతము, జ్ఞానులు సైతము సిగ్గుపరచటానికి వెర్రివాణ్ణి లేవనెత్తే దేవుడు ఆయన. మన దేవుడు సమర్థుడు. ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో అదే దృష్టితో మనం చూడాలి. నీ దృష్టి ఒకవేళ నేను ఎవ్వరికి పనికి రాని వాడిని అనుకోవచ్చు, అది నీ ఆలోచన అయి ఉండవచ్చు, అది నీ తలంపై ఉండవచ్చు, అది నీ దృష్టి అయి ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడుతూ ఉన్నావు. ఒకవేళ మనుషుల దృష్టికి, స్నేహితుల దృష్టికి, అన్నదమ్ముల దృష్టికి, ఈ సమాజము దృష్టికి ఈ వ్యక్తి వల్ల ప్రయోజనం లేదండి అన్నట్లు ఉండవచ్చు. కానీ దేవుని దృష్టికి ఈ వ్యక్తి లోకానికి ఉప్పు అన్నట్లు ఆయన మనల్ని చూస్తున్నాడు. నువ్వే లేకపోతే ఈ లోకానికి రుచి లేదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఎంతమంది మాటను అంగీకరిస్తున్నారు? నువ్వు లేకపోతే లోకమునకు రుచే లేదు. నువ్వు ఆయన రక్తములో కడగబడిన వ్యక్తివన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచిన సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆయన ఆ రక్తము వలన పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల లెక్కలను ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. గనక నువ్వు లోకానికి రుచికరమైన వ్యక్తిగా దేవుడిని చూస్తున్నాడు. ఒకవేళ అనేకల జీవితాలు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు, లేదా నీ బంధువుల జీవితాలు, నీ అన్నదమ్ముల జీవితాలు, ఒకవేళ అది మంచి నీరు కాని నీరుగా కనపడవచ్చేమో, కానీ నీలాంటి ఉప్పు లాంటి మనిషి ఆ వ్యక్తి దగ్గరికి వెళితే, ఎప్పుడైతే నువ్వు లోకమునకు ఉప్పై ఉన్న నువ్వు ఆ చెడ్డ నీరు దగ్గరికి నువ్వు వెళ్తే, ఆ చెడ్డ నీరైనా సరే మంచి నీటిగా మార్చబడుతుంది. ఎంతమంది మాట నమ్ముతున్నారు? మన ద్వారా అనేక జీవితాలు ఆశీర్వదించబడాలి. ఈ ప్రాంతానికి బేతేలు పరిచర్య ఒక ఉప్పు లాంటిది. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఈ ప్రాంతానికి పరిచర్య లేకపోతే రుచే లేదు. అదేందండి, ఆయన సంఘం గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటారంటారా? ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం సత్యమైనది. ఈ లోకానికి మనం ఉప్పై ఉన్నాం. మనం ఏ ప్రాంతంలో నిలబడితే ఆ ప్రాంతంలో చెడ్డ నీరైనా సరే మంచి నీరుగా మార్చబడవలసిందే. మనం ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ అడుగు పెట్టిన స్థలంలో దురాత్మ శక్తులైన పారిపోవలసిందే. ఏ ప్రాంతంలో అయితే మరణము ఏలుబడి చేస్తుందో, ఉప్పు అడుగు పెట్టిన చోట ఆ మరణం ఆ స్థలమును విడిచి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అందుకని యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడు? మరణం ఇకను కలగకపోవును. నువ్వు లోకమునకు ఉప్పై ఉన్న సంగతి నువ్వు గ్రహించినన్నాడు, నీ దగ్గరికి మరణము రానే రాదు. నువ్వు లోకమునకు ఉప్పు అన్న సంగతి నువ్వు గ్రహించినన్నాడు, నీ దగ్గరకు రోగము రానే రాదు. నిన్ను ఏమి చేయలేదు. ఆయన సెలవిస్తున్న మాట. ఎవరు సెలవిస్తున్న మాట? సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిస్తున్న మాట ఇది. నేను మిమ్మల్ని బాగు చేసి ఉన్నాను, నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. ఒకవేళ ఈ రోజు నువ్వు ఎక్కడికి వచ్చి ఉండవచ్చు, నా జీవితం ఇంతేనండి, ఇదే పరిస్థితుల్లో నా జీవితం వెళ్తుంది, ఇదే శ్రమల గుండా నేను బ్రతుకుతున్నాను, నా జీవితం ఇలానే కొనసాగుతుంది, ఇంకా నాకు ఏ మంచి జరగదు నా జీవితంలో,
నా జీవితం అంతా కష్టములతోనూ, వేదనలతోనూ, దుఃఖముతోనూ ఇంకా నా జీవిత కాలం అంతా నేను భరించవలసింది అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను బాగు చేసి ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరిచి ఉన్నాను, నేను నిన్ను కట్టి ఉన్నాను, ఈ పరిస్థితుల నుంచి నేను నిన్ను విడిపిస్తున్నానని సెలవిస్తున్నాడు. కనుక మనమందరము లోకమునకు ఉప్పై ఉన్న సంగతి మనం ఎన్నడూ మరిచిపోకూడదు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ నువ్వు మరణకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నా, ఒకవేళ నువ్వు భయంకరమైన స్థితిగతుల్లో నువ్వు వెళుతున్నా, నీలాంటి ఉప్పు లాంటి మనిషి లోకంలో నీ దగ్గరకు వస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒకవేళ అది చెడ్డ నీరైనా సరే మంచి నీటిగా మారుతుంది. ఒకవేళ అది మరణమైనా సరే అది జీవంగా మారుతుంది. గనక మనం ఉప్పు అన్న సంగతి మర్చిపోకూడదు. ఏ సంగతి చెప్పాలి? ఏ సంగతి? అందరూ ఉప్పుని తేలిక తీసి పడేస్తారు, కానీ కూర అంతటికి రుచి తీసుకొచ్చేది ఏంటిదండి? నువ్వు ఎన్నైనాయి రుచి రావాలంటే ఏం వేయాలి? అందరు చెప్పాలి, అవునా కాదా? నేను వంటలు వండుతానండి, నాకు వంట చేయటం వచ్చు. నాకంటే బాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు వంటలు. మీరు చెప్పండి, కూరకు రుచి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎన్నైనా చివరికి ఏం లేకపోతే రుచి రాదు. కనుక మన జీవితాల్లో మన చుట్టుపక్కల మనం ఎంత ఆశీర్వదించబడినా సరే, మనం ఎంత దీవెనకరంగా ఉన్నా సరే, మన స్నేహితులు బాగున్నారని మనం అనుకుంటున్నా సరే, నీలాంటి ఉప్పు లాంటి మనిషి లోకంలో లేకపోతే నీ వ్యక్తికి లేదా నీ కుటుంబానికి రుచే లేదు, లేదా నీ సమాజానికి రుచే లేదు, లేదా నీ ప్రాంతానికి రుచే లేదు, లేదా నీ సంఘానికి రుచే లేదు. నీలాంటి వ్యక్తి దేవునికి కావాలి. అందుకని మన ఉప్పు అన్న సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది ఏ శ్రమలో ఉన్నా మీరు ఒక్కటే నమ్మండి, నా దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు, ఏ స్థితిగతులనైనా మార్చగలడు. నేను ఒకవేళ మరణకరమైన స్థితిలో వెళుతున్నా, ఇంకా ఇది నా వల్ల కాదు, నేను ఈ పరిస్థితిని జయించలేను, నేను ఈ స్థాయికి ఎదగలేను అన్నట్లు నీ జీవితం కనపడినా సరే, నీ దేవుడు సమర్థుడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో అలా నేను చూసుకోవటం ప్రారంభించు. నువ్వు ఎప్పుడైతే నేను ఉప్పుగా చూసుకుంటావో నీ ద్వారా అనేకులకి రుచి రావటం ప్రారంభిస్తుంది, నీ ద్వారా నీ ప్రాంతానికి రుచి రావటం ప్రారంభిస్తుంది, నీ ద్వారా మరణం ఉన్న చోట జీవం రావటం ప్రారంభిస్తుంది, నీ ద్వారా సంఘంలో రుచి లేకపోయిన రుచిని నీ ద్వారా దేవుడు తీసుకురావటం ప్రారంభిస్తాడు. కనుక నువ్వు లోకానికి, సంఘానికి, ప్రాంతానికి, నీ ప్రజల మధ్య, నీ కుటుంబం మధ్య, నీ బంధువుల మధ్య, నీ గ్రామస్తుల మధ్య నువ్వు ఒక ఉప్పులాగా నిలబడాలి. ఈరోజు ఎంతమంది ఉప్పులాగా నేను నిలబడతానని తీర్మానం తీసుకుంటారు? నువ్వు లేకపోతే నీ ప్రాంతంలో రుచి లేదు, నువ్వు లేకపోతే నీ సంఘంలో రుచి లేదు, నువ్వు లేకపోతే నీ సమాజంలో రుచి లేదు. నీ సమాజం ఈరోజు ఆ రీతిగా ఉందంటే నీ వలనే. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అదే దృష్టితో నిన్ను నువ్వు చూసుకోవటం ప్రారంభించు. కనుక మనమందరము తల వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు. ఒక కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈరోజు నేను లోకానికి ఉప్పు అయి ఉన్నానన్న సంగతి జ్ఞాపకం చేశావు. మంచి నీరు కాని నీటిలో ఆ ఉప్పు వేయటం వల్ల ఆ నీరు మంచి నీటిగా మార్చబడింది. ఆ కార్యము చేసింది నువ్వే. నా జీవితం ఒకవేళ మంచి నీరు కాని నీరుగా కనపడకపోవచ్చు, ఒకవేళ అది చెడ్డ నీరుగా కనపడకపోవచ్చు, నా జీవితం అంతా చెడిపోయిన జీవితంగా మానవుల దృష్టికి, సమాజము దృష్టికి, కుటుంబము దృష్టికి కనపడవచ్చు, సంఘము దృష్టికి కనపడవచ్చు. అయితే నీవు నన్ను లోకానికి ఉప్పని పిలిచావు, ఈ ఉప్పు వల్లనే ఈ సమాజానికి రుచి వస్తుందని చెప్పావు. అవునయ్యా అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుంటారా? ఈరోజు నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఇది నేను నా వల్ల కాదండి, ఈ రోగము నేను జయించలేను, ఈ పరిస్థితులను నేను జయించలేను, లేదా ఈ పరిస్థితి నుంచి నేను బయటపడలేను, నేను ఈ స్థాయికి ఎదగలేను, నా కుటుంబముల మధ్య, నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్య నేను వేదన పొందుతూ, లేకపోతే అవమానపరచబడుతూ, నిందలతోనూ శ్రమలను కృంగిపోతున్నావేమో. అయితే దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? ఈరోజు నేను నిన్ను బాగు చేసి ఉన్నాను. నువ్వు లోకమునకు ఉప్పు. నీ
కుటుంబానికి నువ్వే ఉప్పు, నీ సమాజానికి నువ్వే ఉప్పు. నీ వల్ల నువ్వు కుటుంబం బాగుపరచబడబోతుంది, నీ వల్ల నీ సమాజము బాగుపరచబడబోతుంది, నీ వల్ల నీ సంఘము బాగుపరచబడబోతుంది, నీ వల్ల నీ ప్రాంతము బాగుపరచబడబోతుంది, నీ వల్ల ఈ పట్టణమే బాగుపరచబడబోతుంది. నువ్వు ఈ ప్రాంతానికి ఉప్పుగా నిలబడబోతున్నావు. నీ వల్ల అనేకులకి రుచి రాబోతుంది. ఏ జీవితాలైతే రుచి లేదో, ఏ జీవితాలైతే రుచి లేని జీవితాలుగా మార్చబడినాయో, ఏ జీవితాలైతే సప్పన జీవితాలుగా పడిపోయినాయో, అటువంటి జీవితాల్లో సైతము, మరణకరమైన జీవితాల్లో సైతము నీ ఉప్పు వలన, నీ వలన వాళ్ళ జీవితాల్లో సంతోషము, ఆనందము, సమాధానము, రుచి కలగబోతుంది. కనుక ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరు మౌనంగా ఉండొద్దు. మనం చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, మంచి నీరు కాని దాంట్లో నుంచి నువ్వు మంచి నీటిని తీసుకొచ్చావు. మరణకరమైన నీటి నుంచి జీవము కలిగిన నీటిగా నువ్వు మార్చావు. అవునయ్యా, ఆ ఏ మంచి రాని ప్రాంతంలో నుండి ఒక మంచి స్వభావాన్ని ధరించిన ఒక వ్యక్తిగా, దేవాతి దేవుడిగా నువ్వే దిగి వచ్చావు కదా. అవునయ్యా, నేనును అలాంటి వ్యక్తినే అని నువ్వు తెలియజేశావు. నేను లోకమునకు ఉప్పే అన్న సంగతి తెలియజేశావు. నా ద్వారా అనేకులకు రుచి రాబోతుందని చెప్పావు. నా ద్వారా అనేక సంఘాల్లో రుచి రాబోతుందని చెప్పావు. నా ద్వారా ఈ పట్టణానికి రుచిగా మారుతానని చెప్పావు. అవునయ్యా, నేను ఈ పట్టణానికి రుచిగా ఉంటాను, నేను ఈ పట్టణానికి ఉప్పై ఉంటాను, నేను ఈ లోకమునకు ఉప్పై ఉంటాను నీ లేఖనాలతో నువ్వు మాట్లాడావు. అవును ప్రభా, నేను ఆ రీతిగా నేనున్నానన్న సంగతి నాకు గుర్తు చేశావు. నీ రక్తములో కడగబడి అయ్యి నేను పరిశుద్ధుడిగాను తీర్చబడి అయ్యి నీ రక్తములోను పరిశుద్ధపరచబడిన నన్ను లోకమునకు ఉప్పన్న సంగతి నన్ను గుర్తు చేశావు. ఇంతకాలము నా జీవితం ఎండిపోయిన జీవితం, ఇంతకాలము నా జీవితము దేనికి పనికిరాని జీవితం. అనేకులు నన్ను చూస్తున్న దృష్టి, ఈ వ్యక్తి దేనికి పనికిరాడండి, ఈ వ్యక్తి దేనికి ఉపయోగపడడండి, ఈ వ్యక్తి వల్ల దేనికి ప్రయోజనము లేదన్నట్లుగా నేను అనేకుల దృష్టికి, నా స్నేహితుల దృష్టికి, బంధువుల దృష్టికి, సమాజము దృష్టికి నేను కనపడి ఉండవచ్చు. అయితే నువ్వు నన్ను చూస్తున్న చూపు వేరు. నేను లోకానికి రుచినిచ్చే వ్యక్తిగా నువ్వు నన్ను చూస్తున్నావు. ఒకవేళ నేను జ్ఞానము కలిగిన వాడిని కాకపోవచ్చు, ఒక వెర్రి వాడిని జ్ఞానంలో సిగ్గుపరచడానికి లేవనెత్తినట్లుగా అనేకుల దృష్టికి దేనికి పనికిరాని వాడినైనా నన్ను ఈరోజు లోకానికే పనికొచ్చే ఒక ఉప్పులాగా నన్ను నిలబెట్టావు. నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నా. నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు. ఏ పరిస్థితునైనా సరే, చేదు జీవితాన్నైనా మధురంగా మార్చగలిగిన దేవుడు, చెడిపోయిన నీటినైనా సరే మంచి నీటిగా మార్చగలిగిన దేవుడు, మరణకరమైన నీటినైనా సరే జీవము కలిగిన నీటిగా మార్చగలిగిన దేవుడు. అటువంటి సమర్థుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా జీవితాల్లో నువ్వు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు నేను స్తుతిస్తూ నిన్నే మహిమపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.